నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. వీధి వీధిన ఇదే గోడు, వాడవాడలో ఇదే సమస్య కొనసాగుతుంది. కొళాయి రావట్లేదు, నీళ్లు రావట్లేదు. వచ్చినా కూడా అరగంట కోసం వస్తున్నాయి. వచ్చిన అరగంటలో 10 నిమిషాల పాటు మురికి నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ నీళ్లు కలిసి. అలాగే మా వీధులన్నీ కూడా డ్రైనేజ్ పొంగి ప్రవహించి దాదాపు మోకాల్లోతు నీళ్ళు వస్తాయి ఒక్క వర్షానికే. తర్వాత కరెంటు వైర్లు వేలాడుతున్నాయి మా కాలనీలో. మా మౌలిక సమస్యలు ఎప్పుడు తీరుస్తారు, ఎవరు తీరుస్తారు, ఇదే గోడుతో ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ వాసులతో మాట్లాడుతున్నాం. ఇక్కడ శాంతినగర్లో ఉన్నాం. ఇది సాక్షి టీవీ జనపదం. నాంపల్లి నియోజకవర్గంలో వచ్చే ఈ వీధి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనం చెప్పుకున్న 3 సమస్యలు కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి, ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మాట్లాడుతున్నాం స్థానికులతో. ఏమ్మా చెప్పండి, అసలు ఏమిటి, వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం? ఇక్కడ ఇంతమంది పొద్దున పూట వచ్చి ఇక్కడ చేరారంటే నిజంగా సమస్య ఉండాలి. ఉన్నాయి మ్యామ్, చాలా సమస్యలు ఉన్నాయి మ్యామ్. అదేంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం. ఈ కరెంట్ వైర్ లాగా అలా చూస్తున్నారు కదా, మీరు చూస్తుంటే అవన్నీ వర్షం వచ్చిందంటే మెట్లు అన్ని నీళ్లు, వాటర్ అంతా నీళ్ళలోకి వస్తాయి. రోడ్లు కచ్చా బిచ్చా, సగం బాగు చేస్తే సగం అయిపోతాయి. బైకులు వెళ్ళేటప్పుడు కూడా స్కిడ్ అయి పడిపోతారు. మీరు చూస్తుంటే ఆ ఎదరు స్కిడ్ అయ్యి మొన్న కథను పడిపోయాడు కూడా. అలా బైకులు పోయిన వెళ్ళిన వాటర్ ప్రాబ్లం, మెయిన్ థింగ్ ఈజ్ వాటర్ ప్రాబ్లం మ్యామ్. 6 months 2 days ఒకసారి వస్తాయి మేడం. 6 months నుంచి అసలు వాటర్ ఏం బాగుండట్లేదు, మొత్తం బురద వాటరే. దీని నుంచి పిల్లల హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అయిపోతుంటది, నల్ల వస్తుంది కదా, వచ్చినా కొద్దిసేపు వస్తుంది అయిపోతుంది, కొద్దిసేపు వస్తుంది అయిపోతుంది. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేదంటే మాకు వాటర్ ప్రాబ్లమ్ పూర్తిగా చేయాలి కాలనీ వాళ్ళకి. నిన్న వచ్చిన వాటర్ ఇది బాత్రూమ్ కడిగా కూడా ఇంతకంటే బాగుంటాయి నీళ్ళు. ఎలా ఉన్నాయి పరిస్థితి? తాగడం సంగతి వదిలేండి, దీంతో గిన్నెలు అసలు బట్టలతో కూడా ఏది చేయలేము. ఇవే తాగాల్సి వస్తుంది మేడం. ఇవి డ్రింకింగ్ వాటర్ అని ఇచ్చినారు. చిన్న పిల్లలు ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఏమా ఏంటి, ఎలా నడుస్తుంది నీళ్ళు? మరి అసలు నీళ్ళు రావడం, మాకు రెండు ప్రాబ్లము, మాకు అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలు, రోడ్డు డ్యామేజ్లు, అసలు అన్ని దేనికి మాకు సదుపాయం లేదు. ఇక్కడ అంత బురద, మళ్ళీ నీళ్ళు అంతా అక్కడ మన రోడ్డు నుంచి, హైవే రోడ్ నుంచి మనం మొత్తం వచ్చి ఇక్కడ జామ్ అయిపోతాయి. ఇక్కడ పోయే దారి లేదు, మనకి ఏ సదుపాయాలు లేవు. ఇక్కడ అప్పుడు కాలువ ఉండేది, కాలువ దాంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ అన్ని అడ్డం అయిపోయినాయి, నీళ్ళు పోలే, మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది ఇక్కడ మొత్తానికి. మెయిన్ రోడ్ వర్షాకాలం కాదు కదా అనుకోవచ్చు, కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఎలాగో పనులు జరగవు. ఆ తర్వాత ఏమో ఎవరు పట్టించుకోరు. వచ్చినప్పుడేమో అందరూ మొత్తుకుంటారు, ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు వెలువడతాయి, కానీ ఏమాత్రం పురోగతి మాత్రం లేని మాట వాస్తవం. మా నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు సార్, లేరు, అసలుకి లేరు. ఒక కౌన్సిలర్ మొన్నటిదాకా ఉన్నాడు, పాపం ఏదో కాస్తో కూస్తో చేశాడు, ఆయన చేయలేదు అనకూడదు. అని ఇప్పటి వాళ్ళు మాత్రం ఏది రెస్పాన్స్గా లేదు మేడం, చాలా కష్టం. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న మాట వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయం. మాకేం బాధ్యతలు ఉన్నాయి, ఇంత ఎవరు కూడా బాధ్యతలు తీసుకో. ఓట్లప్పుడు వస్తారు, ఓట్లప్పుడు వచ్చారా? ఓట్లకు ఏం జాగ్ చేస్తాం, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని ఉత్తగా చెప్పుడే, ఏమీ లేదు, చేసుడే ఏం తెలియదు. ఎవరు చేస్తారు? మాకు ఎంత ఇబ్బంది. మా నియోజకవర్గం ఒకటి నాంపల్లి కలిపి సమస్యలు తెచ్చిండ్రు. కార్వాన్ ఉంటే ఈ రకంగా ఉండే, మాకు ఎన్ని సమస్యలు. ఉన్న వాళ్ళకే లోన్లు అంటున్నారు, అవి అంటున్నారు, వైట్ కార్డు ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. లేని వాళ్ళకైతే వైట్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ ఉందా లేదా? లేదు, మాకు వైట్ కార్డు లేదు, మాకు అసలు రేషన్ ఏ సదుపాయం లేదు మాకు లేని వాళ్ళం. మళ్ళీ ఇంకొకటి తోడుగా ఏంటంటే ఇప్పుడు నీళ్ళే రావడం లేదు, మోటార్లు పెడితే నీళ్ళు వస్తాయి, ఆ మోటార్లు కూడా పెట్టొద్దు అంటున్నారు. మోటార్ పెడితే గ్రౌండ్ వాటర్ అంతా లాగేస్తున్నారు, అది వచ్చేస్తుంది. అసలు రావు ప్రాబ్లం. మోటార్ పెట్టిందంటే పక్కింటి వాళ్ళు మోటార్ పెట్టినంటే ఇంకో పక్కింటి వాళ్ళకి నీళ్ళు రావు. అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే ఇక్కడ నీళ్ళు అసలే రావు సరిగ్గా, అండ్ దానిపైన వాటర్ మీటర్లు సరిగ్గా పెట్టుకోలేదని చెప్పి చలాన్లు బాధేస్తున్నారు. ఏమంటే చలాన్లు కట్టారా? ఎంత కట్టారు? చలాను 412 రూపాయలు. మీకు మీటర్ లేదు, మీటర్ లేకుంటే నల్లా కట్ చేసేస్తాం అన్నాడు మేడం. 412 రూపాయలు చాలాని కట్టి వచ్చిన. మళ్ళీ నీళ్ళు రావు, సరే మీ మీటర్ పెట్టుకొని ఏం చేయాలంటే లేలే కట్టాల, గవర్నమెంట్ రూల్స్ ఉన్నది, నాకేం చెప్తాను. మనం మామూలుగా కూడా రోడ్ల మీద కూడా చూస్తున్నాం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, చలాన్లు బాధడం, జనాల దగ్గర వసూళ్లు చేయడం, ప్రాపర్టీ ట్యాక్సెస్, ఇంటి నంబర్లు కూడా అలొకేట్ చేయకుండా తీసుకుంటున్న ఎన్నో దాఖలాలు చూసాం. దానిలో ఇది కూడా చేరుతోంది. ముఖ్య విషయం మేడం, వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఇక్కడ 8:30-9 గంటలకు నల్లు వస్తుంది, అసలు రావడం లేదు. మీటర్ మాత్రం ప్రతి నెల కడుతున్నాము. మెయిన్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి మేడం, కష్టం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం మాకు ఏం లేదు, 6 నెలలు నీళ్ళు రావట్లేదు.
ప్లస్ మేము జనరల్ మేనేజర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. ప్లస్ స్వామి అని మాకు జనరల్ మేనేజర్ ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాటర్ వర్క్స్ ఆయన కూడా ఇచ్చాము. ఎవరు పార్టీ మా ఎమ్మెల్యే మాకు ఎవరు లేరు, ఎమ్మెల్యే లేరు, ఓన్లీ కార్పొరేటర్ ఇన్ని రోజులు ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఏమైంది ఎంఐఎం వాళ్ళు ఇక్కడ ఇట్లా ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు. బంగారు ప్రకాష్ గారు. సార్ నమస్కారం, చెప్పండి మీరు ఇంత సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు స్వచ్ఛ భారత్ అని మొదలు పెట్టారా దేశవ్యాప్తంగా? ఇక్కడ వీధులు చూస్తుంటే స్వచ్ఛ భారత్లో అనిపించట్లేదు. చాలా పథకాలు, అసలు ఇండియా షైనింగ్ అని ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనం, ఎందుకు పనులు అవ్వట్లేదు ఇక్కడ? నేను కార్పొరేటర్గా దిగిపోయి 1 year అయింది. ఇక్కడ ఉన్న అడగండి, నేను అవైలబుల్ ఉన్నానా, పనిచేసానా లేదా అడగండి. అయితే జరిగిన వాస్తవం ఏంటంటే నేను కార్పొరేటర్ ఉన్న రోజులు ఇలా వాటర్ ప్రాబ్లం రాలే. ఎప్పుడైతే పవర్ లేదు అంటే పవర్ ఉంటేనే అధికారులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి జిఎం ట్రాన్స్ఫర్ అయింది. స్థానిక ఎమ్మెల్యే కార్వాన్ ఎమ్మెల్యే ఏం చేశాడంటే ఆయన ట్రాన్స్ఫర్ ఆపియడం జరిగింది. ఆపించిన రోజు నుంచి మాకు నరకం అయిపోయింది. అతను పేరే స్వామి భక్తి తీస్తున్నాడు. ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆయన ట్రాన్స్ఫర్ ఆపాడు, ఎమ్మెల్యే ఎట్లా చెప్తా అట్లా ఇవాళ ఈ బస్సుకి నీళ్ళు ఇవ్వద్దంటే ఇవాడు టైమింగ్ ఇష్టం. అదే రోజు నుంచి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో ఆ రోజు నుంచి టైమింగ్ మార్చేశారు. ఎమ్మెల్యే వచ్చి కూర్చొని టైమింగ్ ఇచ్చాడనమాట, ఈ టైమింగ్లో పలానా వెళ్ళి వేయాలి. భోజగుట్టలో ఉన్నటువంటి ట్యాంకర్ మొత్తంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగము 2 భాగాలు చేశారు. దాన్ని చేసి 80% ఎంఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వాటర్ ఇస్తున్నారు, 20% ఇతర ప్రాంతాలకు. అంటే ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళు 100% జగమైన సత్యం. మొన్న మురాద్ నగర్లో 10 గంటల రాత్రి రోడ్డు మీద వాటర్ పోతా ఉంది. జనాలు చూసి ఫోన్ చేస్తే నేను ఎండి గారు ఫోన్ చేస్తే ఆపేయడం జరిగింది. అంటే ఇక్కడ అదేవిధంగా మీరు స్వచ్ఛ భారత్ గురించి తీస్తారు, సంతోషం. గతంలో ఇక్కడ అన్ని రోడ్లు లేకుండే, వాటర్ లేకుండే, పొల్యూషన్ ఉండే. స్ట్రీట్ లైట్స్ కూడా గల్లీలో కూడా మోడల్ లైట్స్ వేయించాం. మెయిన్ రోడ్ మీద ఉండే లైట్స్ ఇక్కడ గల్లీలో వేయించాం. కానీ సమస్య ఏంటంటే ఎప్పుడైతే ఈ మొన్న జరిగినటువంటి సమయం మున్సిపల్ సమయం తర్వాత సోమేష్ కుమార్ గారు కమిషనర్ గారు ఉండే, అతను చాలామంది స్టాఫ్ని తీయడం జరిగింది. హైదరాబాద్లో 1500 మందిని తీసేయడం జరిగింది. డ్రైనేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ 15 days 20 days వరకు అది చెత్త ఎత్తుకపోవడం ఉండదు. పిల్లలకు ఏమవుతుందంటే విష జ్వరాలు వస్తున్నాయి. వాసన డోర్ల ముందే అది తీసేసి 15 రోజులు 20 రోజులు అట్లనే పెట్టిపోతున్నారు. డోర్ల ముందు లేదు మేడం, డోర్ల ముందే ఉన్నాయి డ్రైనేజ్ మాన్యువల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ నుంచి అక్కడ వరకు మొత్తం డ్రైనేజ్ ఓపెన్ చేసి పెడతారు. అది 15 years చేయరు, తీసి పడేసి మూత పెట్టేస్తున్నారు. అది స్మెల్ మొత్తం 20 days వరకు అట్లానే ఉంటుంది. మలేరియా వ్యాధి అవన్నీ వస్తున్నాయి పిల్లలకి. ఏమండి మీరు కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ? ఇన్ని సమస్యలు ఉంటుంటే మీరు కాలనీ ప్రెసిడెంట్ గా ఇంతవరకు ఎవరెవరికి విన్నపాలు ఇచ్చారు చెప్పండి? అది కాదు మేడం, మాకు ఇంతకుముందు కౌన్సిలర్ ఉండే 1 year నుంచి లేడు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. 1 year ఎక్కువ. ఇప్పుడు దోమలు కొట్టే మిషన్ వస్తుండే, ఆ మిషన్ వస్తలేదు. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు అక్కడనే వాళ్ళకు సేవ చేస్తారు, మనకు వస్తలేరు. ఏమైనా ఇంటికాడ పోయి కూర్చుంటారు. ఏమంటే మాకు అక్కడనే వర్క్ చెప్పారు, ఇక్కడనే వర్క్ చేస్తారని. డైలీ మాకు వచ్చే ఉండే ముందు అది మిషన్, దోమల మిషన్, అది వస్తలేదు. అది ఇంకోటి నీళ్ళ చాలా ప్రాబ్లం. 2 hours వచ్చేది 10 minutes వస్తుంది. అది బురద నీళ్ళు. చెప్తే పట్టించుకుంటే మనిషి లేడు. మీరు అందరితో పాటు సమస్య చెప్పకుండా ఎవరెవరికి ఫోన్ చేస్తారు చెప్పండి? అందరికి మన ఇక్కడ చేసాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం. హలో, స్వామి గారు మాట్లాడుతున్నారా? స్వామి గారు, ఇక్కడ మనం శాంతినగర్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఇక్కడ చాలా వాటర్ ప్రాబ్లం ఉందండి, మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎప్పటికి సాల్వ్ అవుతాయి వీళ్ళ ప్రాబ్లమ్స్? కాదు సార్, మీరు నీళ్ళు చూసారా? నీళ్ళ కలర్ చూసారా మీరు? ఓకే ఓకే సార్, మీ మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ళు భరోసా పెట్టుకున్నారు. మీరు కానీ మీరు ఎప్పుడు అదే మాట అంటున్నారు, కానీ పనులు అవ్వట్లేదు అంటున్నారు. వీళ్ళు చాలా మొత్తుకుంటున్నారు, 6 నెలల నుంచి ఇదే అవుతుందని. సార్ మీరు ఒక్కసారి ఇక్కడ కాలనీలో పరిస్థితి చూడలేదని చెప్పి చాలా మంది మొత్తుకుంటున్నారు సార్. ఇక్కడ మేము వీళ్ళ తరఫున చేస్తున్న కార్యక్రమం. ఇక్కడ కాలనీలో మేము ఉంటాము. ఏ రోజు మీరు ఇక్కడ కాలనీలో పరిస్థితులు వచ్చి చూడలేదు. మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ వాటర్లో ప్రాబ్లం ఉందని? అవునండి, కృష్ణా వాటర్ ఎప్పుడు వస్తుంది? 20 తారీఖు తర్వాత వస్తుంది. మా మేనేజర్ గారు చెప్తున్నారు ఇక్కడ. అదే మీరు వాటర్ బంద్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ గొంతులు ఎండిపోయి పిల్లలు పెద్దలు చనిపోవాలా? జంక్షన్ చేస్తున్నారు అంటున్నారు. 15 సార్ కాదండి, పబ్లిక్ మీరు 100 సార్లు అయినా చెప్పాల్సిందే. మీరు అధికారంలో ఉన్నారు, మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ.
స్వామి గారు ఫోన్ పెట్టేశారు, ఆయన కోపం వచ్చి. పరిస్థితి ఏంటంటే ట్యాంకర్ పంపిస్తాం, ఇలాంటి నీళ్ళు వస్తాయి. ఇక్కడ చూడండి, కెమెరా ఒకసారి మళ్ళీ చూపించండి. ఈ నీళ్ళు వస్తున్నాయని చెప్తే ట్యాంకర్ పంపిస్తా ఉన్నారు కదా, ఇవి ఫిల్టర్ చేయగా వచ్చిన నీళ్ళు అనమాట. ఇంత ఘోరంగా ఇలాంటి పరిస్థితుల్లో జనం జీవిస్తున్నారంటే ఇంకేం చెప్పాలి. చిన్న చిన్న పిల్లలు ఉండు, మాకు బోరు కావాలి. ఇట్లాంటి పరిస్థితి నల్లల పని అయింది అనుకోండి, మాకు బోర్ కూడా మాకు సప్లై. సో ఇది సమస్య. మనం నీటి సమస్య ఒకటి చూసుకుంటే ఇప్పుడున్న సమస్య చూద్దాం. నీళ్లు రావు, వచ్చినా కూడా ఇదిగో ఇలా వస్తాయి, అరగంట పాటు వస్తాయి. ఈ మురికి నీళ్లతో 10 నిమిషాల పాటు ట్యాంకర్లు పంపిస్తామని చెప్పి పంపించట్లేదు. పైపెచ్చి ఏదో కృష్ణా వాటర్ వదులుతామో రావో ఏదో చెప్తున్నారు. అది 6 నెలల నుంచి చెప్తున్నారట. ఇంతవరకు పనులు అయితే అవ్వట్లేదని చెప్తున్నారు. దీనికి అన్నిటికీ మించి ఏంటంటే మీటర్లు పెట్టుకొని ఇళ్ళకి పైగా చలాన్లు కూడా వేస్తున్నారు. ఇది వాటర్ సమస్య వరకు. ఏమ్మా పెద్దమ్మ కావుడు ఉన్నారు. పెద్దమ్మ మొత్తానికి వస్తలేవు నాయన, అస్సలు వస్తలేవు మాకు. చెత్త నీళ్లు కూడా 3 महीने नहीं आ रहा, वहाँ 2 महीने का आया था, वहाँ से बंद हो गया. నీళ్ళకి చాలా బాధ ఉంది. మాకు రోడ్డు కూడా చక్కగా వేయలేదు, అంత కుచ్చుకుంటుంది పిల్లలకు. బోర్ లేదు, ఒక నల్ల లేదు. మేము ఎంత బాధపడుతున్నామో భగవంతునికి తెలుసు. 10 o'clock ఇస్తున్నారు మేడం. జాబ్స్ కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. హాఫ్ అన్ అవర్ బురద నీళ్ళే. 10 o'clock పొద్దున. చాలా అదృష్టవంతులు. కొన్ని చోట్ల 12 గంటలకు రాత్రి ఇస్తున్నారు నీళ్లు. ఎస్ మ్యామ్, కానీ ఇంట్లో ఉండాలి కదా. ఇంట్లో ఉన్నప్పుడు వస్తే బెటర్. మరి 10 o'clock 10 కి వచ్చి 10 రైట్. మనకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఏమండి స్వామి గారు, ట్యాంకర్ ఎప్పుడు పంపిస్తున్నారు? బంగారు ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. స్వామి గారు, నిన్నటి నుంచి మీ మేనేజర్ ఇక్కడికి వచ్చాడు, వచ్చి ట్యాంకర్ పంపిస్తున్నాడు. జనాలు నిన్నటి నుంచి స్నానాలు లేవు, ఏం లేవు ఇక్కడ. ఎప్పుడన్నా నిన్న చెప్పారు, ఇవాళ అనగా లేవు. రేపు నీళ్లు రాకపోతే మాత్రం ఇల్లు కాల్ చేస్తారంట అక్కడ అంతా. ఓకే, ట్యాంకర్ పంపిస్తారట ప్రస్తుతానికి. థ్యాంక్ యూ స్వామి గారు. ఆయన మీడియా ముఖంగానే హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారని ఆశిద్దాం. 3 నెలల నుంచి మంజీరా వాటర్ తగ్గిపోయిందని తెలుసు. కృష్ణా థర్డ్ ఫేజ్ ఏదైతే జూబ్లీహిల్స్లో కోర్టు స్టే తీసుకొచ్చి నాట్లో వేయకూడదు, బ్లాస్టింగ్ పెట్టకూడదు, అక్కడ స్థానికులు తీసుకొచ్చారు. అక్కడ పని స్లో నడుస్తుంది. దీనికి సెకండ్ ఫేజ్కు కలపమని 3 నెలల నుంచి చెప్తా ఉన్నాం. సెకండ్ ఫేజ్ ఒక వాల్ వేయాలన్నమాట. వాల్ వేసేసి కంట్రోల్ చేసి వాటర్ ఇస్తే సరిపోతుంది. పోయగుడ్డ దగ్గర అక్కడ పైకి పోకుండా 3 నెలల నుంచి చెప్తా ఉన్నాము. ఇప్పుడు చేస్తా ఉంటున్నారు జంక్షన్ ఇవ్వాల. కానీ జంక్షన్ పని కూడా అవుతుంది. ముందు అసలు ఇమీడియట్ ఇవాళ సమస్య తీరడానికి ట్యాంకర్ వస్తుందని ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం.